Hi everyone, I am Katkam Shankar. Today I am going to start a new series of spoken English called Easy English. ఇంగ్లీష్లో మాట్లాడడం చాలామంది కల. ఇంగ్లీష్ని ఈజీగా మాట్లాడడానికి మన తెలుగు భాష సహాయంతో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. దీనిలో ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆధారంగా ఇంగ్లీష్ని ఏ విధంగా మాట్లాడాలి, మనం ఏ విధంగా మనం హెల్ప్ చేసుకోవాలి అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఎక్కువ మంది అడిగే ప్రశ్న, ఇంగ్లీష్ ఎందుకు అన్నప్పుడు, నిజానికి ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష, మాతృభాషగా మాట్లాడే భాష ఇంగ్లీష్ కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మాతృభాషగా అత్యధికులు మాట్లాడే భాష మ్యాండరిన్ చైనీస్. కానీ ప్రపంచవ్యాప్తంగా 4 బిలియన్లు అంటే 400 కోట్లకు పైగా మంది మాట్లాడే భాష ఇంగ్లీష్. సో మనం ప్రపంచంతో కమ్యూనికేట్ కావాలన్నా, ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో మనము ప్రపంచంతో ఇంటరాక్ట్ కావాలన్నా ఇంగ్లీష్ కంపల్సరీ. సెకండ్ థింగ్, ఇప్పుడు మనకు ఏ సమాచారం కావాలన్నా మనకున్నది ఒకే ఒక ఆధారం, గూగుల్ తల్లి. గూగుల్ సెర్చ్ చేయాలంటే కూడా మనకి ఇంగ్లీష్ రావాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే, ప్రపంచంలో అత్యధిక యంగెస్ట్ పాపులేషన్ జనాభా అంటే యూత్ జనాభా ఉన్న దేశం భారతదేశం. ప్రపంచం ఇప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ, ఏ సర్వీస్ అవసరం ఉన్నా కానీ ఇండియా మీద డిపెండ్ అవుతుంది. మనకి ఇంగ్లీష్ బాగా వచ్చు అనే ఉద్దేశంతోనే ప్రపంచమంతా మన వైపు చూస్తుంది. ఎందుకు చైనీస్ కాదు, ఎందుకు చైనా కాదు, ఎందుకు ఇండియా అంటే ఇదే కారణం. మనకి ఇంగ్లీష్ బాగా వచ్చు కనుక ఇండియన్స్ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు, ఇండియన్ ఇంగ్లీష్ బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మన వైపు ప్రపంచం చూస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఇంగ్లీష్ కనుక నేర్చుకుంటే మనము ప్రపంచానికి సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది, మనం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మనం ఇతరులతో ధైర్యంగా మాట్లాడగలం. సో తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం, అంటే మన మాతృభాష సహాయంతో ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఉద్దేశించబడిందే ఈ ఈజీ ఇంగ్లీష్ ప్రోగ్రామ్. సో ఈ ఆన్లైన్ కోర్స్ ఇంపార్టెన్స్ ఏంటి అన్నప్పుడు, ఈ ఆన్లైన్ కోర్సులో మనం సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉంటాయి ఇందులో. దీనివల్ల సింపుల్ టు కాంప్లెక్స్ లెర్నింగ్, అంటే మనము ఈజీ ఇంగ్లీష్ నుంచి మొదలు పెడితే కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్కి, ఆ తర్వాత హయ్యర్ లెవెల్కి వెళ్తూ ఉంటాం. సో మీరు ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. బట్ మీరు దీన్ని ఎట్లా ఫాలో కావాలంటే ఎపిసోడ్ వైజ్ ఫాలో కావాలి. ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత సెకండ్ ఎపిసోడ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఒక ఎపిసోడ్కి రెండో ఎపిసోడ్కి లింక్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, దీన్ని మనము వన్ వే కాకుండా ఇంటరాక్టివ్ కోర్స్గా చెప్పుకోబోతున్నాం. అంటే కేవలం నేను చెప్తే మీరు వినడం కాకుండా, నేను చెప్పింది మీరు వింటారు. మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు ఆ డౌట్ని కామెంట్ సెక్షన్లో రైజ్ చేస్తారు, మళ్ళీ నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఆన్సర్ చేస్తాను. సెకండ్, యూ విల్ బి గివెన్ హోంవర్క్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్. ప్రతి ఎపిసోడ్ తర్వాత మీకు హోంవర్క్ ఇవ్వబడుతుంది. ఆ హోంవర్క్ను మీరు నోట్బుక్లో కాపీ చేస్తే చాలా మంచిది. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని మీరు నోట్బుక్లో కాపీ చేసుకొని మన హోంవర్క్ చేసుకొని సెకండ్ ఎపిసోడ్ వరకు రెడీ చేసుకుంటే మీరు వినడము, మళ్ళీ దాన్ని హోంవర్క్ చేసుకోవడం ద్వారా లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఇది ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ. తెలుగు లెర్నర్స్కి ఒక ముఖ్యమైన డౌట్ ఉంటుంది, సార్ నాకు ఇంగ్లీషు వింటే బాగానే అర్థమవుతుంది కానీ మాట్లాడడానికి మాత్రం ఒక్క సెంటెన్స్ కూడా రాదు అనుకోని, ఆ తర్వాత చదవగలను ఇంగ్లీష్ నేను, కానీ పేపర్ మీద రాయడం నాకు కష్టమవుతుంది అని చెప్తుంటారు అనమాట. అంటే వినడము చదవడం ఓకే, బట్ రాయడము మాట్లాడడం ఇబ్బంది అవుతుంది. అంటే ఇన్పుట్ బాగుంది, అవుట్పుట్ మాత్రం సరిగా లేదు. సో ఇన్పుట్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనకి ఎప్పుడైనా కానీ బై లిజనింగ్ అండ్ రీడింగ్, అవుట్పుట్ స్పీకింగ్, రైటింగ్. ఇవి ఇన్పుట్ డివైస్ రెండు, ఇది అవుట్పుట్ డివైస్లు. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, తెలుగు రీడర్స్కి చాలామందికి లిజనింగ్ బాగుంటుంది, రీడింగ్ స్కిల్స్ బాగుంటాయి, వాళ్ళు బాగా విని అర్థం చేసుకోగలరు, చదివి అర్థం చేసుకోగలరు, కానీ మాట్లాడలేరు, రాయలేరు. సో ఈ అవుట్పుట్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. సో మన లెర్నింగ్ స్టైల్స్లోనే బేసిక్గా కొన్ని లోపాలు ఉన్నాయి, దాని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఎక్కడ తప్పులు చేసినా తెలిస్తే రైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ స్కిల్ లిజనింగ్, సెకండ్ స్కిల్ స్పీకింగ్, థర్డ్ రీడింగ్,
ఫోర్త్ రైటింగ్. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ భాష మాత్రమే కాదు, ప్రపంచంలో మీరు ఏ భాష నేర్చుకోవాలన్నా సరే ఇది ఆడ నేర్చుకోవాలి. ముందు ఆ భాషని వినాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ భాషను విన్నాక ఆ భాష ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తున్నారో తెలుస్తుంది. ఒక్కొక్క భాషకి ఒక స్పెషల్ స్టైల్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఇప్పుడు తెలుగు మాట్లాడే స్టైల్కి మలయాళం మాట్లాడే స్టైల్కి తేడాలు ఉంటాయి. తెలుగు మాట్లాడే స్టైల్కి ఇంగ్లీష్ మాట్లాడే స్టైల్ తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళలాగా మలయాళం మాట్లాడితే ఒక నిమిషంలో గుర్తుపడతారు మీరు మలయాళం నేటివ్ లాంగ్వేజ్ కాదని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకు ఒక వే ఆఫ్ స్పీకింగ్ ఉంటుంది. కనుక ఏం చేయాలి, ముందు అది వినాలి జాగ్రత్తగా, ఆ భాష యొక్క ప్రొనౌన్సియేషన్ని వినాలి ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత దాన్ని పలికే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ స్కిల్ రీడింగ్, ఆ భాష చదవడం. ఆ తర్వాత ఏం చేయాలి, మనము ఆ భాషను చదవడం నేర్చుకోవాలి, ఏ విధంగా చదవాలి. లాస్ట్ స్కిల్ ఏంటి, రైటింగ్, ఆ భాష రాయడం నేర్చుకోవాలి. ఇది ఆర్డర్. అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఏం చేస్తున్నామంటే రివర్స్లో నేర్చుకుంటున్నాం. ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక చైల్డ్ స్కూల్కి వచ్చిన తర్వాత మొదట ఏం చేస్తున్నాం, మనము రాయిస్తున్నాం. ఆ చైల్డ్కి ఒక స్లేట్ పెన్సిల్ ఇచ్చేసి ఏబిసి రాయమంటున్నాము. ఆ ఏ ఏంటో, బి ఏంటో, సి ఏంటో వాడికి తెలియదు, అసలు ఎందుకు రాస్తున్నాం అర్థం కాదు. టీచర్ భయానికో పేరెంట్స్ భయానికో రాస్తున్నాడు వాడు. సో రైటింగ్. ఆ తర్వాత రీడింగ్ చేస్తున్నాము. ఆ తర్వాత స్పీకింగ్, చివరికి లిజనింగ్ చెప్తున్నాం. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఒక పుట్టిన చైల్డ్, స్మాల్ చైల్డ్, అతను ఏ విధంగా భాష నేర్చుకుంటున్నాడు. శిశువుల్లో భాషాభివృద్ధి గురించి మాట్లాడితే అతను ఏం చేస్తాడు, ముందు తన ఇంట్లో అమ్మ, నాన్న లేకపోతే ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటల్ని వింటాడు. ముందు అతను విన్న తర్వాత దాన్ని బ్లా బ్లా సౌండ్ చేసి 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 వన్ ఫైన్ మార్నింగ్ ఈ స్టార్ట్స్ మేకింగ్ సమ్ సౌండ్స్. ఎక్కడ వచ్చిన సౌండ్ ఎందుకు వచ్చింది అతనికి, తాత, దాదా, మమ్మ, అమ్మ ఎందుకు వచ్చినాడు, ఆ సౌండ్ వినడం వల్ల అతను పలకడం నేర్చుకున్నాడు. ఫస్ట్ ఈ లిజన్స్ టు ద సౌండ్, దెన్ ఈ స్పీక్స్. ఆ తర్వాత అతనికి ఏం చేయాలి, మనము ఆ అక్షరాన్ని గుర్తించడం నేర్పియాలి. కేవలం గుర్తిస్తే చాలా అక్షరాలని. ఆ తర్వాత చివరి స్టెప్ రాయడం. కానీ మనం ఏం చేస్తున్నాము, స్కూల్కి రాగానే ముందు రాయిస్తున్నాము, ఆ తర్వాత చదివిపిస్తున్నాము, ఆ తర్వాత మాట్లాడిపిస్తున్నాము, ఆ తర్వాత చివరికి వినిపిస్తున్నాము. ముందు వినాలి. ఏ భాష నేర్చుకోవాలన్నా ఆ భాషను మళ్ళీ 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 వినాలి. ఆ భాష యొక్క ఆ స్టైల్, ప్రతి భాషకి ఒక యాక్సెంట్ ఉంటుంది, ఒక యాస ఉంటుంది, ఒక ఇంటోనేషన్ ఉంటుంది, ఒక రిథమ్ ఉంటుంది, ఒక స్ట్రెస్ ఉంటుంది. అది విని నేర్చుకోవాలి. ముందు ఏ విధంగా భాష పలకాలి నేర్చుకున్న తర్వాతనే విన్న తర్వాత దాన్ని అనుకరిస్తూ పలకడం ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత చదవడం నేర్చుకోవాలి, తర్వాత రాయడం నేర్చుకోవాలి. ఇది సీక్వెన్స్ అన్నమాట. సో అందుకే మీకు ఇప్పుడు సజెషన్ ఏంటంటే ముందు వినడం నేర్చుకోండి, ఇంగ్లీష్ భాషని మళ్ళీ మళ్ళీ వినండి. సో ఇక్కడ ఇది అనేసరికి చాలామంది ఏం చేస్తారు, సజెషన్ ఇస్తారంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి, ఇంగ్లీష్ న్యూస్ వినండి అంటారు. ఇంగ్లీష్ న్యూస్ వింటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మనము ఆ పదం అర్థమయ్యే లోపలే సెంటెన్స్ వెళ్ళిపోతుంటాయి ముందుకి. ముందు ఇంగ్లీష్ న్యూస్ వినడం చేయాల్సిన పని కాదు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివితే మీకు ఇంగ్లీష్ భాష మీద మొత్తం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అది కాదు మనం చేయాల్సిన పని. ముందు ఏం చేయాలంటే సింపుల్ లోయర్ క్లాస్, అంటే సే ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితే ఒక 5th క్లాస్ వరకు ఉన్న పిల్లల బుక్స్, ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ చిన్న చిన్న బుక్స్ తీసుకొని వాళ్ళ ఇంగ్లీష్ స్టోరీస్ ఉంటాయి వాటిని చదవాలి. మనకు అర్థమవడం మొదలుపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు కొంత నాలెడ్జ్ ఉంది కదా, అంతకుముందు 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ చదువుంటాం కనుక మనకు తెలుసు. మీరు ఒకసారి ఫస్ట్ క్లాస్ బుక్ తీసి చూడండి, మీకు 99% పదాలు మీకు తెలుసు. అందులో తెలుసు మీన్స్ ఆ మీనింగ్ తెలియకపోవచ్చు కానీ ఆ పదం తెలుసు మీకు. అంటే కేవలము ఒక బుక్ చదివితే మీరు మహా అంటే 10-15 కొత్త పదాలు మీకు వస్తాయి కనుక ఆ లెసన్ మీకు ఈజీ అర్థమవుతాయి, ఆ కథ అర్థమవుతుంది మీకు. ఆ తర్వాత నెక్స్ట్ హయ్యర్ లెవెల్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, ఈ విధంగా మీకు అందుబాటులో ఉన్న లోవర్ క్లాస్ పిల్లల బుక్స్ చదవండి ముందు. అది కూడా కథల పుస్తకాలు చదవండి. అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదవండి, మీకు అది ఈజీగా అర్థమవుతుంటుంది. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక మనిషిని ఇవాళ పడుకొని రేపు కోటీశ్వరుడు కమ్మంటే కోటీశ్వరుడు అవుతారా? కాలేడు కదా. అట్లాగే ఇవాళ వినేసి రేపు ఇంగ్లీష్ అంటే రాదు. ఇది ప్రాక్టీస్ చేయాల్సిందే ఖచ్చితంగా. వినాలి, దాన్ని అనాలి, ఆ తర్వాత చదవాలి, ఆ తర్వాత రాయాలి. ఇది ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో వెళ్ళాలి మనము.
సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ 4 స్టెప్స్ మనము కంటిన్యూస్ ఫాలో అవుతూనే మంచి ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. నేను చెప్పేది ఏంటంటే మన ఇన్పుట్ అంటే లిజనింగ్ అండ్ రీడింగ్ ఎంత బాగుంటే మన అవుట్పుట్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన స్పీకింగ్, మన రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఒక 4 వాక్యాలు తప్పు లేకుండా మాట్లాడాలి, నేను ఇంగ్లీష్లో ఒక ఎస్సే కానీ ఒక లెటర్ని కానీ తప్పు లేకుండా రాయాలనుకున్నప్పుడు మనము మన లిజనింగ్ అండ్ రీడింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన అవుట్పుట్ డివైస్ అయినా స్పీకింగ్ అండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అందుకే మీకు ఇచ్చే సలహా ఏంటి నేను మొదటి నుంచి అంటే కూడా లోవర్ క్లాస్ బుక్స్ చదవండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రపంచంలో అత్యంత ఈజీ పని. ప్రపంచంలో ఏ భాష కంటే కూడా ఇంగ్లీష్ నేర్చుకుని తేలిక అవుతుంది. దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సే ఇఫ్ ఐ ఆస్క్ యూ టు లెర్న్ స్పీకింగ్ తమిళ్ లేదా స్పోకెన్ తమిళ్ కోర్స్ అన్న అనుకోండి, వేర్ యూ హ్యావ్ టు స్టార్ట్? యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 0. ఎందుకు? మీకు తెలిసిన తమిళ పదాల సంఖ్య ఆల్మోస్ట్ 0. ఏ పదం తెలియదు మీకు, 0 నుంచి మొదలు పెట్టాలి. బట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు లెర్న్ ఇంగ్లీష్, యూ నో మోర్ దాన్ 1000 ఇంగ్లీష్ వర్డ్స్. ఐ రిపీట్, యు నో, మీకు తెలుసు. వాటి మీనింగ్ తెలుసో లేదో వదిలిపెట్టడం, మీకు ఆ పదం తెలుసు. మీకు కనీసం 1000 పదాల నాలెడ్జ్ ఉంది. ఒకవేళ 10th క్లాస్ చదువుకుంటే మీకు 2000 పదాలు 3000 పదాలు ఉంటాయి. ఇంటర్ దాకా చదువుకుంటే 4-5 వేల పదాలు ఉంటాయి. డిగ్రీ చదివితే కనీసం 10,000 పదాలు మీ దగ్గర పదకోశంలో ఉన్నాయి. సో యూ స్టార్ట్ ఫ్రమ్ మోర్ దాన్ 1000 వర్డ్స్ ఆల్రెడీ. కనీసము 1000 పదాల నుంచి మనం మొదలు పెడుతున్నాం. ప్రతి ఒక్కరికి మీలో 100 నుంచి 300 వర్బ్స్ వచ్చు, క్రియలు వచ్చు మీకు అందరికీ. అంటే చదువుకోకపోయినా మనకు ఇప్పుడు ఇండియన్ కాంటెక్స్ట్లో మనం ఆ పదాలని వాడి మనకు వర్బ్స్ వచ్చినాయి. ఈ 1000 కంటే ఎక్కువ వొకాబులరీ మన దగ్గర ఉంది. మోర్ దెన్ 100 వర్బ్స్ మన దగ్గర ఉన్నాయి. సో నేర్చుకోవడం ఏది ఈజీ? మన ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కంటే కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం మనకు చాలా తేలిక. ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ వస్తుంది, నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా? అవును, మాట్లాడగలరు. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనలో చాలామంది, మన వాళ్ళు చాలామంది విదేశాలకు వెళ్ళి ఉంటారు. గల్ఫ్ కావచ్చు లేదా ఇతర దేశాలకు వెళ్ళి ఉంటారు. అక్కడ ఒక 6 months ఉండేసరికి వాళ్ళకి ఏమవుతుంది, ఆ అరబీ లాంగ్వేజ్ లేకపోతే ఇంకేదో లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎట్లా నేర్చుకుంటున్నారు? వాళ్ళకి ఆ భాష చదవడం రాదు, రాయడం రాదు, కానీ వాళ్ళ భాషను మాట్లాడగలరు. ఎట్లా నేర్చుకున్నారు వాళ్ళు? వినడం ద్వారా మాట్లాడడం నేర్చుకున్నారు. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? వినాలి, దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా మనం మాట్లాడడం వస్తుంది. మాట్లాడడం చాలా తేలిక. ఇప్పుడు మన దగ్గర చాలామంది పిల్లలు మెడిసిన్ చదవడానికి వెళ్తున్నారు. చైనా కానీ లేకపోతే రష్యా కానీ ఇతర దేశాలకు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 3-4 months లోపలనే వాళ్ళు చైనీస్ భాష మాట్లాడగలుగుతున్నారు, రష్యన్ భాష మాట్లాడగలుగుతున్నారు. బట్ మనం 15 సంవత్సరాలు ఇంగ్లీష్ నేర్చుకున్నా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే మనకు అది కంపల్సరీ అనుకోవట్లేదు. ఎప్పుడైతే మనం కంపల్సరీ అనుకుంటామో, నేను ఖచ్చితంగా అనుకుంటామో, నాకు ఇది రావాలనుకుంటామో, అది చాలా తేలిక. కనుక ఈ కోర్స్ ద్వారా మిమ్మల్ని అందరూ ఇంగ్లీష్లో మాట్లాడలేక చేయడమే మా ఉద్దేశం. సో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లలో కూడా మీకు ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఈజీగా మనం మాట్లాడి నేర్చుకోవచ్చు అనే విషయం చెప్పుకుంటాం. ఇందులో గ్రామర్ అవసరమా? గ్రామర్ చెప్తారా అంటే గ్రామర్ కేవలము అవసరమునంతా వాడుకుంటాం, మిగతా అంతా మనం ఇంగ్లీష్ మీద, స్పోకెన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సో గ్రామర్ అనేది కూరలో కరివేపాకు లాంటిది. జస్ట్ మనకు అవసరం ఉన్నంత గ్రామర్ మాత్రం వాడుకుంటాము, తర్వాత పక్కన పెడతాం. బేసిక్ గ్రామర్ సహాయంతో ఇంగ్లీష్ నేర్చుకుంటాం మనం. ఇది మన కోర్స్ యొక్క డిజైన్ బేసిక్గా. ఇంకా రాబోయే ఎపిసోడ్లలో మనము ఇంగ్లీష్ని ఏ విధంగా మాట్లాడాలనే విషయాన్ని ప్రతి ఎపిసోడ్లో ఇంటరాక్షన్ అండ్ హోంవర్క్తో నేర్చుకోబోతున్నాం. థ్యాంక్ యూ.